హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నెక్స్ట్ మీకు ఈరోజు లంచ్ వచ్చేసి చూపిస్తున్నాను. ఈరోజు లంచ్ వచ్చేసి నేను మసాలా వడ పులుసు చేశాను. చాలా చాలా ఇష్టం నాకు. మా అత్తయ్య అయితే సూపర్ చేస్తారు. మా అత్తయ్య మమ్మీ కూడా బాగా చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను శనగపప్పు పెట్టుకున్నాను ఒక 4 అవర్స్. అది నానేంతసేపు పెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీలో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా పలుకులు కూడా పక్కన పెట్టి, అంటే రుబ్బక ముందు ఉన్న శనగపప్పు పలుకులు కూడా పక్కన పెట్టుకోవాలి. అండ్ అది ఇది రెండు కలపాలన్నమాట. మధ్యలో ఆ పలుకుల్లో తగిలితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అందులో నేను వేసిన సాల్ట్, కొత్తిమీర, ధనియా పొడి, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా ఉల్లిపాయలు అన్నీ వేసి కలుపుకుంటున్నాను. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చాలా బాగుంటుంది. మనం ఎలా మ్యారినేట్ చేసుకుంటాం కదా, ఆ సాంబార్లన్నీ వేసేసేయండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర మాత్రం స్కిప్ చేయొద్దు. కొత్తిమీరే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా ఒత్తుకోవాలి. షుగర్, వాటర్ అస్సలు వేయద్దు. వాటర్ వేస్తే మీకు వడలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. ఆ గట్టిదనమే సరిపోతుంది. ఆ నానిన తర్వాత అందులో ఉండే వాటరే సరిపోతుంది. మీరు వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. దీన్ని ఇలా రోల్ చేసుకోవడానికి అస్సలు యూజ్ చేయొద్దు. ఇట్లా ఉండలా చుట్టుకొని చేతుల పైన ఇట్లా అనుకొని ఇంకా ఆయిల్లో వేసేసేయండి. ఈ విధంగా వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. అంతే, మనకు వడలు అనేవి రెడీ అయిపోతాయి. ఆ వడలతో పులుసు ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, ఈ విధంగా వడలు అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఈ చక్కగా ఈ కలర్ రావాలన్నమాట. ఆనియన్స్ వేయడం వల్ల అందులో ఉన్న ఫ్రై ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మన బయట కూడా ఇలాగే అమ్ముతారు, చాలా బాగుంటుంది. లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను వాటితో పులుసు ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను. అండ్ ఆయిల్ తీసేసి సరిపడా ఆయిల్ ఉంచుకున్నాను. అండ్ నెక్స్ట్ అందులో వేసుకున్నాను ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, పోపు సామాన్లన్నీ వేసేసేయండి. కరివేపాకు కూడా వేసేసేయండి. ఇంట్లో కరివేపాకు అయిపోయింది, అందుకే నేను వేయలేదు. కరివేపాకు వేసుకొని మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోపు సామాన్లన్నీ వేసి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. రెండు అందులోనే ఉన్నాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి రెండు కలిపి వేసేసుకోండి. 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఎందులోనైనా ఆనియన్ కొంచెం ఎక్కువ ఉంటే నా టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ నేను చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను, అదే మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ టమాటో కూడా వేసేసుకున్నాను. టమాటో కూడా వేసేసుకొని బాగా మగ్గిస్తున్నాను. ఒక సైడ్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత కలిపేసుకుంటాను. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వడలో వేసాం కదా, మరి మసాలా ఎక్కువైపోద్దాం అనిపించి నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. అండ్ నెక్స్ట్ మొత్తం టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత బాగా కలిపేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్న వడలు ఉన్నాయి కదా, ఆ వడలు వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 6 వడలు వేసాను. మీకు నచ్చిన వేసుకోండి. అండ్ పులుసు దాన్ని బట్టి మీరు ఎన్ని వడలు తీసుకున్నారో ఆ పులుసు బట్టి తీసుకోండి. ఎందుకంటే తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ గారెలు అనేవి ఆ వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి. ఇంకా అంటే మొత్తం పులుసు అంతా పీల్చేసుకుంటాయి. కాబట్టి చూసుకొని అబ్జార్బ్ చేసినా సరే మీకు పులుసు ఉండే విధంగా చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది. ఈ గారెలు అనగా, పునుగులు అనగా, పకోడీ అనగా పులుసుని బాగా అబ్జర్వ్ చేసేస్తాయి మన వంట అయిపోయిన తర్వాత కూడా మొత్తంని. కాబట్టి చూసుకొని వేసుకోండి. మా అత్తయ్య అయితే దీన్ని చారు అంటారు. మా అత్తయ్య వాళ్ళైతే వడల చారు, గారెల చారు అని అంటారు. చాలా బాగా చేస్తారు మా అత్తయ్య అయితే. కమ్మగా ఉంటుంది.
నెక్స్ట్ అంటే వాళ్ళు పాతకాలం అంటే కొంచెం అప్పటి నుంచి ఉన్నవారు కదా, వాళ్ళ వంటలు అనేవి చేతి వంటలు అనేవి చాలా కొంచెం టేస్ట్ ఉంటాయి, ఎట్లా చేసి పడేసిన. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం స్పైసెస్ అనేవి వేసేసుకున్నాను. ఉప్పు కారం పసుపు కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పులుపు విరిగి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం పెద్ద మంట పెట్టేసుకోవాలి, ఎందుకంటే వాటర్ వేసాం కాబట్టి పెద్ద మంట పెట్టేసుకొని బాగా మరిగించేసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ సరిపోయిందో చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు, కారం సరిపోతే అదన్నీ వేసేసుకొని స్పైస్ అన్ని అడ్జస్ట్ చేసేసుకుంటే మన పులుసు రెడీ అయిపోతుంది. కొంచెం దగ్గర పడితే తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా టేస్ట్ చేస్తే పులుసు రెడీ అయిందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. నేను లాస్ట్ చిన్న మెంతులు వేయడం మర్చిపోయినా, మెంతులు వేసాను అంతే. అదనమాట నా లంచ్. దగ్గర పడ్డాక ఇంకా తీసేస్తాను, అంతే అయిపోయింది పులుసు. అండ్ ఈవినింగ్ వచ్చేసి వాడికి డేట్స్ ఇస్తున్నాను. ఈ మధ్య డేట్స్ కొంచెం బాగా ఇష్టంగా తింటున్నాడు, తీయగా కూడా ఉంటాయి, కొంచెం హెల్తీ కూడా కదా అని చెప్పేసి నేను సీడ్స్ అన్ని డీసీడ్ చేసి ఇస్తున్నాను. అంటే పిక్కలు లోపల పిక్కలు ఉంటాయి కదా, పిక్కలు తీసేసి ఇస్తున్నాను. చూసారా, పిక్కలు తీసేవారు కూడా ఆగట్లేదు వాడికి చాలా నచ్చాయి. ఇప్పుడు నాకు అలా తినడమే నచ్చింది నాకు కూడా, ఎందుకంటే ఏవి సరిగ్గా తిండు, అలాంటిది కొంచెం ఇది ఖర్జూర అనేది ఇష్టపడి తింటున్నాడు. డేట్స్ అనేవి కొంచెం బాగా ఒక 2-3 ఇస్తాను అంతే, ఎంతకంటే ఎక్కువ ఇవ్వను, అది కూడా తీపే కాబట్టి. నెక్స్ట్ ఇటు బాగా కుర్చీ ఎక్కిపోవడం బాగా నేర్చుకున్నాడు ఈ బుడ్డిగాడు. కుర్చీ ఎక్కిపోయి అవతల సైడ్ అందరు ఎవరైనా బట్టలు ఆడడానికి వచ్చినప్పుడు చూడడము, ఎవరైనా వెళ్తుంటే చూడడము, పిల్లలు ఆడుకుంటుంటే చూడడము, బాగా కలవడ కుర్చీ ఎక్కిపోతున్నాడు. బాగా కుర్చీ ఎక్కిపోయి ఆ కిటికీ మూసుంటే ఏడ్చేస్తున్నాడు, కిటికీ తీయమని. కిటికీ తీస్తే అప్పుడు చక్కగా నించొని చూసుకుంటున్నాడు. నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ఓన్లీ అక్కడ చూసుకుంటూనే ఉంచుకో పని చేసుకొని ఇస్తున్నాడు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వంటగదిలోకి వచ్చాను. వంటగదిలో వాడికి సెర్లాక్ చేద్దామని వచ్చాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో వాడు సెర్లాక్ పెడతాను కదా, సెర్లాక్ చేస్తున్నాను. ఈ సెర్లాక్ వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్న సెర్లాక్కే, మీకు తెలుసు ఆల్రెడీ అన్ని సీరియల్స్ కలిపి చేశాను సెర్లాక్ అనేది. ఇది కొంచెం ఇష్టంగా తినడు, బట్ బయటది అనుకోండి అవన్నీ తీయగా ఉంటాయి, తీయగా వేసి అమ్ముతారు కాబట్టి కొంచెం ఆ షుగర్ అనేది ఉంటుంది కాబట్టి అవి ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసిన ఇష్టంగా తింటారు. ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలు అందరూ అలాగే ఉంటారు, మనం కూడా అంతే కదా, బయట ఫుడ్ని కొంచెం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. బట్ ఎలా ఒకలా పెట్టాలి, ఎందుకంటే కొంచెం హెల్తీ కాబట్టి కొంచెం బలవంతంగా అయినా పెడతాను. అండ్ నా సెర్లాక్ అయితే రెడీ అయిపోయింది. వాడు సెర్లాక్ పెట్టేస్తాను. సెర్లాక్ పెట్టడానికి ఎంత ఇబ్బంది పెడతాడో చూడండి, నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాడు నాకు సెర్లాక్ తినడానికి. ఈ విధంగా వేషాలన్నీ వేస్తాడు వెళ్ళిపోవడానికి, సెర్లాక్ పెడుతున్నా సరే, కానీ ఎలా ఒకలా కష్టంగానే పెడతాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్లాక్ పెట్టేసిన తర్వాత వంటగదిలో కొంచెం పని ఉంది, అందుకే వచ్చాను. నెక్స్ట్ నేను రాత్రికి రోటీ కూడా కలిపేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నాకు ఏమైందంటే కొంతమంది అంటున్నారు వీడియో క్వాలిటీ లేదు, సరిగా క్లారిటీగా లేదు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ లైట్ నాకు పని చేయట్లేదు, వంటగది లైట్ పని చేయట్లేదు, బెడ్రూమ్ లైట్ కూడా పని చేయట్లేదు. హస్బెండ్స్ లేనప్పుడు ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ ఎవరు చూడడానికి రాలేదు ఇంకా. బట్ లైట్స్ అనేవి పని చేయకపోవడం వల్ల నేను కొంచెం వెళ్తున్నప్పుడే పని చేసుకున్నాను, వెళ్తున్నప్పుడే కొంచెం వ్లాగింగ్ అనేది చేస్తున్నాను. నాకు ఇబ్బంది అవుతుంది, బట్ విజయ్ వచ్చాక చూస్తా అన్నారు, అందుకే కొంచెంగా క్లారిటీ లేకపోవడంలాగా అనిపిస్తుందేమో అని నాకు అనిపించింది. ఒక్క రూమ్లో హాల్లో మాత్రమే లైట్ పనిచేస్తుంది, అన్నింటిలో కూడా లైట్ సరిగ్గా లేదు, చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో అందుకే మేబీ నేను ముందు వీడియోస్లో వీడియో క్లారిటీ అనేది బాగా పెంచడానికి చూస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను గోధుమ పిండి కలిపేసుకున్నాను నైట్ రోటీ కోసం. ఎంత బాగా నానితే అంత బాగా రోటీస్ అనేవి బాగా వస్తాయి. బట్ నేను ఎక్కువగా నానపెట్టి ఉంచలేదు, ఎందుకంటే లైట్ తక్కువగా ఉంది కాబట్టి, లైట్ లేదు కాబట్టి తొందరగానే చేసాను. ఒక ½ అన్ అవర్ అలా నానబెట్టి ఉంచానేమో, 20 minutes అట్లా నానబెట్టి ఉంచానేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రేపు మార్నింగ్ ఇడ్లీ చేద్దామని పప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ పప్పును కూడా నేను రుబ్బేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పక్కన నానబెట్టిన ఒక ½ అన్ అవర్కి తర్వాత నేను
ఈ ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు అదైతే రుబ్బేసుకొని ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటాను. రెడీ చేసి పెట్టేస్తే మన పొద్దుంటికి ఫెర్మెంట్ అయ్యి చక్కగా ఉంటుంది కదా. సో దట్ మనం మార్నింగ్ టిఫిన్కి ఏం చేయాలి అనుకోకర్లేదు అనమాట. ఎప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ గురించి మర్చిపోతూ ఉంటాను. కొన్ని అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటుంది, అప్పుడు గుర్తుకు రాదు, మర్చిపోతూ ఉంటాను. బట్ మార్నింగ్ టిఫిన్కి ఎక్కువ మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ మనం అనుకోము. ఎప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఉండదు అనమాట. బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇక్కడ షాప్స్ అలాంటివి ఏమి ఉండవు. బట్ అందుకే నేను ముందు జాగ్రత్తగా ఎప్పుడు టిఫిన్ అనేది ఉంచుకుంటూ ఉంటాను. అంటే టిఫిన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అనేది కలిపేస్తున్నాను. రవ్వ ఇప్పుడు కలిపేస్తున్నాను. చూసారు కదా, చక్కగా చేతులతో కలుపుకోవడం వల్ల మంచిగా ఫర్మెంట్ అవుతుంది. చేతులతో కలిపాను ఏమైనా చూస్తున్నారేమో, చేతులతో కలిపితేనే మంచిగా ఫర్మెంట్ అయ్యి ఆ బ్యాటర్ అనేది, ఆ ప్లఫీనెస్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను. అంటే ఫేస్ అది కొంచెం వాష్ చేసుకుంటాను. కొంచెం నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కూడా చేసేసుకుంటాను అనమాట. సో దట్ చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ తిట్టేది అనమాట, ఎప్పుడు సరిగ్గా రెడీ అవ్వకపోతే సాయంత్రం పూట రెడీ అవ్వు అని చెప్పేసి అనేది. నాకు ఎప్పుడు అదే గుర్తుకొస్తుంది. అందుకే ఎప్పుడు లైట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ ఫేస్ అనేది వాష్ చేసుకొని ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. నేను వాడికి కొంచెం ఫేస్ వాష్ చేస్తాను. కొంచెం ఫేస్ వాష్ చేసి కొంచెం పొద్దున్నుంచి జిడ్డు అయిపోతాం కదా, ఫేస్ వాష్ చేసి కొంచెం లిప్స్ మాయిశ్చరైజ్ చేసుకొని ఫేస్ మాయిశ్చరైజ్ చేసుకొని ఉంచుకుంటాను. అండ్ వాడికి కూడా చేస్తాను. వాడికి అప్పుడప్పుడు ఇంకా ఎండాకాలం వస్తే ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత వాడికి కూడా ఈ ఈవినింగ్ పూట స్నానం చేయడం స్టార్ట్ చేసేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం చలి ఉంది. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి వాడికి ఈవినింగ్ పూట కూడా స్నానం చేయించడం స్టార్ట్ చేసేస్తాను. నెక్స్ట్ నేను అప్పుడప్పుడు ఏమైనా స్నాక్స్ అనిపించినప్పుడు ఏదైనా చేయడానికి చూస్తాను. ఇంట్లో ఏమైనా చేయడానికి ఉంటే అప్పుడు చేయడానికి చూస్తాను. లేదంటే ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నేను తింటున్నాను, బ్రెడ్ జామ్ తింటున్నాను. నాకు బ్రెడ్ జామ్ అంటే చాలా ఇష్టం. బ్రెడ్ జామ్ బాగుంటుంది, బ్రెడ్ చీజ్ బాగుంటుంది. ఇంకా చాలా వెజ్ మైనస్ శాండ్విచ్ అన్నీ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఏదో ఒక వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. నాకైతే స్నాక్స్ చేయడం అంటే చాలా ఇష్టం. స్నాక్స్, లంచ్, కుకింగ్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, కుకింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ మా బుడ్డిగాడు సెర్లాక్ పెట్టాను. ఇక్కడ నాకు కూడా ఆకలి వేస్తుంది కాబట్టి బ్రెడ్ జామ్ తెచ్చుకొని తింటున్నాను. అంతే అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాడికేమో బ్రెడ్ కోసం ఏడుస్తున్నాడేమో. బ్రెడ్ ఇద్దామని చూస్తే బ్రెడ్ వద్దు, వాడికి ఆ జామ్ డబ్బా కావాలంట. అది ఎంత తీపి, ఆ జామ్ డబ్బా ఇస్తే జామ్ తినడానికి కూడా కాదు, దాన్ని ఆడుకోవడానికి. మొన్నే హనీ బాటిల్ ఇరిగిపోయింది. అయ్యో మనకు బాధ అనిపించింది. అసలు హనీ ఎక్కువ వాడలేదు, దబక్కమని పైనుంచి కింద పడి మొత్తం హనీ అంతా పోయింది. నెక్స్ట్ వచ్చేసి జామ్ బాటిల్ అడుగుతున్నాడు. జామ్ బాటిల్ వాడు ఆడుకోవడానికి కూడా కాదు, విరగొట్టేయడానికి. వాడు అడుగుతున్నాడేమో బ్రెడ్ పైన జామ్ పెట్టిద్దామంటే బ్రెడ్ కూడా వద్దు, వాడికి జామ్ బాటిల్ కావాలి. చూడండి ఎంత వేషాలు వేస్తాడు ఇక్కడ.
ఇక వాడికి కూడా కొంచెం ఫ్రెషప్ చేసి వాడికి కూడా కొంచెం లోషన్ రాసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను పొద్దున్న ఉతికిన బట్టలు ఏమైనా ఉంటే మడత పెట్టుకుంటూ ఉంటాను. లేకపోతే ఈ టైంలో ఖాళీగా ఉంటాను, టీవీ చూస్తూ ఉంటాను, లేకపోతే ఏమైనా కామెంట్స్కి రిప్లై ఇస్తుంటాను, లేకపోతే ఎడిట్ చేసుకుంటాను. మార్నింగ్ నుంచి ఏమైనా వీడియో తీసిందంటే ఎడిట్ అలా ఉంటుంది అనమాట నా రొటీన్ అంతా. ఈవినింగ్ టైంలో ఇంక ఇలాంటి చిన్న చిన్న పనులే ఉంటాయి. మార్నింగ్ టైంలో అయితే కొంచెం పెద్ద పనులు ఉంటాయి. గిన్నెలు వాష్ చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు తుడవడం, వత్తడం. మార్నింగ్ అయితే కొంచెం పెద్ద పెద్ద పనులు ఉంటాయి, కానీ ఈవినింగ్ పూటకు మాత్రం ఇలాంటి చిన్న చిన్న పనులే ఉంటాయి. నాకు అందుకే ఈవినింగ్ టైం అంటే చాలా ఇష్టం. ఈవినింగ్ టు నైట్ టైం రొటీన్ నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి బట్టలని మడత పెట్టేసుకున్నాను. బట్టలు మడత పెట్టుకున్న దగ్గర కూడా నన్ను చాలా ఇబ్బంది పెడతాడు. బట్ తప్పదు, పిల్లలు ఉన్నాక వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ చేయాలి. చాలామంది అంటున్నారు నువ్వు బాగా మేనేజ్ చేస్తున్నావు, హస్బెండ్ క్యాంప్ వెళ్ళినా సరే నువ్వు ఒక్కదాని అంటున్నారు. మేనేజ్ చేయడం చేస్తున్నా కానీ చాలా ఇబ్బంది అయితే నాకు అవుతుంది. చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాడు. వాడిని ఇబ్బంది పెట్టుకుంటూ వాడి చేతి ఇబ్బంది పడుతూనే చేస్తున్నాను. నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని రోజులు అలా ఉన్న విజయ్ అంటున్నారు చాలా గ్రేట్, నువ్వు ఉంటావు అనుకోలేదు, నువ్వు ఉండగలవు అనుకోలేదు, పర్లేదు ఉన్నావు బాగానే, గ్రేటే అని చెప్పేసి అంటున్నాడు. అండ్ విజయ్ కూడా వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్ చేస్తుంటారు కదా, విజయ్ చేసినప్పుడు కూడా ఏంటి బాగా పాడైపోయావు, ఎందుకు అలా పాడైపోయిన అడుగుతున్నా, నాకే తెలియట్లేదు. అసలు బాగా డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఫేస్ అంతా చాలా డల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు కూడా. ఏంటో బాగా కేర్ తీసుకోవాలనిపించట్లేదు. విజయ్ ఉన్న డేస్ చాలా బాగుండేవి అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, ఎనీ డేస్ ఇంకొక 2 డేస్లో వచ్చేస్తుంది తను. నేనైతే 3, 2, 1 ఇట్లా 5 అలా లెక్క పెట్టుకుంటున్నాను. అండ్ వచ్చాక ఇంకొక తొందరగా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నాను. నేనైతే ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాను. నాకైతే నాకు చాలా బోర్ కొట్టేసింది, ఇక్కడ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంటి సైడ్ బాగా గుర్తుకొచ్చేస్తుంది. అండ్ మీకు చెప్పాను కదా, ఇక్కడ నాకు వంటగదిలో లైట్ పనిచేయట్లేదండి, కాబట్టి ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. సారీ ఫర్ దట్. ఆఫ్కోర్స్ ఇక్కడ నేను కొంచెం ఛార్జింగ్ లైట్ కూడా పెట్టాను ఇక్కడ నేను, మనకు తప్పట్లేదు. ఇలాగా విజయ్ లేనప్పుడు ఇలాంటివన్నీ అవుతాయి. ఆఫ్కోర్స్ ఎవరికైనా హస్బెండ్స్ లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నా డిన్నర్ ప్రిపరేషన్ వచ్చేసి అవుతుంది. అండ్ రోటీస్ చేసుకుంటున్నాను. రోటీ కొంచెం నానబెట్టి బాగా కొంచెం దానికి రెస్ట్ ఇచ్చుంటే ఇంకా బాగా పొంగేవి. నా రోటీస్ ఎప్పుడు బాగా పొంగుతాయి, నాకు అది నచ్చుతుంది. పొయ్యి మీద కానీ కొంచెం లైట్ లేకపోవడం వల్ల, తొందరగా చేసేయడం వల్ల, దానికి రెస్ట్ లేకపోవడం వల్ల కొంచెం ఈ మాత్రం పొంగుతున్నాయి అనమాట. నాకు బాగా పొంగి సాఫ్ట్గా ఉంటే చాలా ఇష్టం. ఇట్లా ఎప్పుడు రోటీస్ తింటానంటే ఎప్పుడు రోటీస్ తినను నేను. విజయ్కి బాగా రోటీస్ అలవాటు కాబట్టి నేను రోటీస్ తినడం నాకు నైట్ టైం అలవాటు అయింది తప్ప నేను ఎక్కువ రోటీస్ తినను. అండ్ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, అత్తయ్య ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు తింటాను. ఎందుకంటే మా డాడీ రోజు తింటారు, మా డాడీ రోజు రోటీ తింటారు కాబట్టి అప్పుడప్పుడు తినేదాన్ని ఏమో, కానీ నాకు ఎప్పుడు రోటీ అస్సలు పడదు. బట్ ఇక్కడికి వచ్చాక నాకు రోటీ కొంచెం అలవాటు అయిపోయిందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ నేను టమాటో కర్రీ చేశాను. ఆ టమాటో కర్రీ ఇంకా చపాతీ ఇంకా ఆనియన్ పెట్టుకున్నాను. ఆనియన్ నాకు చాలా ఇష్టం, పరాటాతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మా బుడ్డిగాడికి రోటీ పెట్టాను, వాడు నా వల్ల లేడు అనమాట, అరగదు కూడా కదా. వాడి కోసం కొంచెం అన్నము ఆ కర్రీ కలిపి మిక్సీలో వేసి కొంచెం పెట్టాను అనమాట. వాడు తినేసాడు. తినేసిన తర్వాత పాలు తీసుకున్నాను, ఆ పాలు కూడా కలిపేశాను. వాడికి ఒక గ్లాస్ పాలు ఇస్తాను. నేను కొంచెం ఎప్పుడు లేదు నేను పాలు తాగుతాను, బట్ నేను ఎందుకో కాఫీ తాగాలనిపించి ఈరోజు కాఫీ కలుపుకున్నాను. చాలా రోజుల తర్వాత ఎందుకో చూసారు కదా ఈరోజు బ్లాగ్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ చేశాను. అండ్ ఇప్పుడు టైం వస్తుంది 8 అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము చూసారు కదా డిన్నర్ చేసేస్తాము. బుడ్డిగాడు కూడా పెట్టేస్తాను, పెట్టేసి పాలు పెట్టేసి ఇద్దరు పడుకుని పోతాం. ఎందుకు తొందరగా పడుకుని పోతున్నాం. సరే నాకు కళ్ళు డల్గా అనిపిస్తుంది కదా, ఫేస్ వాష్ ఎప్పుడు కంట్లోకి పెట్టేసుకుంటున్నాను, కన్ను ఎప్పుడు మండిపోతుంది. పడుకుని పోతున్నాం 8:30, 8కి అలా పడుకుని పోతున్నాము. అండ్ ఇప్పుడు మీరు లంచ్ చేసి పడుకుని పోతాం. మాకు గుడ్ నైట్ ఓకే బాయ్. ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో, లైక్ చేయండి. కింద థమ్స్ అప్ బటన్ కనిపిస్తుంది కదా, అలా చూస్తున్నారు కదా, కింద ఎట్టపక్క లైక్ బటన్ కొట్టేసేయండి, చాలా హ్యాపీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమెంట్ చేయండి ఎలా అనిపించింది బ్లాగ్, ఏమైనా చేంజ్ చేసుకోవాల్సింది చెప్తున్నారు. కొంచెం వీడియో క్లారిటీ ఉండాలి, వాయిస్ క్లారిటీ ఉండాలని అన్ని నేను వర్క్ చేస్తున్నాను చేయడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మీకు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఛానల్కి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ ఏమైనా మీకు వస్తాయి కొత్త వీడియో పెడితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో వ్యూ ఆల్. ఇప్పుడు మీకు ఇస్తాను, శ్రీడికి ఇచ్చారు. బాయ్.